నమస్కారం. యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్రవంతి. ఇవాళ నాతో పాటు ఉన్న గెస్ట్ పేరు అనురాధ. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి పాటలు పాడతారో ఆవిడ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట జిల్లా అండి, నాగారం మండలం, గ్రామం ప్రగతినగర్ నుండి వచ్చినాం. ఓకే. సో ఏం చేస్తుంటారు? ఇంటర్ చేసిన, మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లోనే ఉంటాను. ఉద్యమాలు చేసుకుంటూ ఇంటిలోనే ఉంటాను. ఓకే. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. సరే. అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే, అన్నలార రండి, దగాబడ్డ బ్రతుకులకై దండు కదలినాదో తమ్ములారలండి.
బాబో ఏంటండి మీ వాయిస్ ఇంత అద్భుతంగా ఉంది, చాలా హై పిచ్ లో బాగుంది, చాలా బాగా పాడారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? గత 10 సంవత్సరాలు అవుతుంది నాకు. 10 సంవత్సరాల నుంచి. సో అసలు ఎందుకు పాటలు నేర్చుకోవాలనిపించింది? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం సాంగ్స్ నేర్చుకోవాలనిపించింది, నేర్చుకున్నా, పాడుతున్నా. సో ఉద్యమంలో కూడా పాల్గొన్నారా? ఆ, సో మీరు ఫస్ట్ పాడిన పాట ఏదో గుర్తుందా చిన్నప్పుడు? ఆ, 10 ఏళ్ల గుర్తు- నుంచి ఆ, అంటున్నారు. గుర్తుకుంది. ఆ పాట పాడతారు ఒకసారి? పాడతాం. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. ఉగ్గు పాలు తాగలేదమ్మా, ఉయ్యాలాలుగా లేదమ్మా. ఉగ్గు పాలు తాగలేదమ్మా, ఉయ్యాలాలుగా లేదమ్మా. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. చాలా బాగుందండి. సో అమ్మకి సంబంధించింది అనమాట. మీ ఇంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారా? సపోర్ట్ అంటే చేస్తే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేయడం కొంచెం కష్టమే కదా. మా ఆయన సపోర్ట్ చేస్తాడు మేడం. సో సరే మీ ఆయన కోసం ఒక పాట పాడతారా? పాడతా తప్పకుండా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లార. త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లార.
అసలు మీరు ఏ పాట అయినా హై పిచ్లోనే వాడుతున్నారు. చాలా బాగుంది. అండ్ చిన్నప్పుడు ఏమైనా అవార్డ్స్ వచ్చేవా మీకు పాటలు పాడినప్పుడు? స్కూల్లో ఇచ్చేవారు మేడం. స్కూల్లో. సో ఫస్ట్ అవార్డు ఏ పాటకు వచ్చింది? ఇంత ముందుకు పాడిన పాటకి ఇచ్చారు. మళ్ళీ కాలేజీలో ఉన్నప్పుడు అమ్మ మా కళాశాల అన్న పాట పాడితే కాలేజీలో ఇచ్చేవారు. సో స్పెషల్గా ఏదైనా పాట పాడతారా మన కోసం? పాడతాను. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, కడుపుల కిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది, ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకాలకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లన తెలిసిరే, స్కానింగులో ఆడపిల్లన. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగిన అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రా ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అపరాధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండే చీదరింపులతోడు, చిన్నతనము నుండే చిన్నతనము నుండే చదువుల్లో చిన్నతనము నుండే చీదరింపులతో, ఆటల్లో పాటల్లో చదువుల్లో చులుకన బయటికెళ్ళితే చాలు ఎప్పుడే మగువనో, బయటికెళ్ళితే చాలు ఎప్పుడే మగువనో, బయటికెళ్ళితే చాలు ఎప్పుడే మగువనో. మానవత్వం మరిచి రాక్షసత్వముతోని అయ్యో దేవుడా, మగవారి కోనల బతికేనే నలుగురు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అప్పో తప్పో తెచ్చి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే పెళ్లి చేసి కట్టుకున్నోనిపై కోటి ఆశలతోని అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, అత్తగారింటిలో అడుగు పెట్టిన కట్టుకున్నోడే కాలయముడైపాయ అయ్యో దేవుడా. అన్నవారికే కడుపు కొత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. వావ్, ఎవరు రాశారండి ఈ పాట? మధుప్రియ. మధుప్రియ. సో ఎక్కువ ఎవరు రాసిన పాటలు వింటుంటారు? ఎక్కువ అంటే అందరు కళాకారులు రాసిన పాటలు బాగా వింటాను. మీ ఫేవరెట్ ఎవరు? మా ఫేవరెటా? ఇక ఫేవరెట్ అంటే ఇక అందరూ, ఇక ఒక్కరి పేరు చెప్పలేను కదా. ఎవరివి పాడడానికి ఎక్కువ ఇష్టపడతారు? ఈ అమ్మాయే, ఈ అమ్మాయి మధుప్రియ. అండ్ ఇట్లా మిట్టపల్లి సురేందర్ అని చాలా మంది ఉన్నారు కదా, సో అట్లా ఎవరు వింటుంటారు అని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం గిలకత్తుల రమేష్ అన్నతోనే ఉంటున్నాను మేడం. ఓకే. సో ఆయనకు సంబంధించిన ఏదైనా పాట పాడతారా? అన్నయ్యకి సంబంధించిందా? ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఎటు చూసిన ఈ టీవీలల్లే కదరా మన పని పాఠాలన్నిటిపై దాడే కదరా. ఆడుదాం ఆడుదాం డప్పుల్లా దరువైరా
అసలు ఒక్క లైన్ పాడమంటే మీరు మొత్తం పాట ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నారు? సో ఎట్లాంటి హార్డ్ వర్క్ చేస్తారు ఇట్లాంటి గొంతు ఉండడానికి మీకు? ఇంకేముంది మేడం, ఏం లేదు, దానికంటే స్పెషల్ ఏం లేదు. స్పెషల్ ఏం, నార్మల్గా అంతే. సో నీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం ఎక్కువ? నాకు ఉద్యమం పాటలు అంటేనే ఇష్టం. ఉద్యమం పాటలు అంటేనే. సో ఒకటి పాడతావా ఏదైనా మళ్ళీ? సరే మేడం, తప్పకుండా. వీరులారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, తెలంగాణలో కంటి చమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా, వీరులారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, ఆంధ్ర పాలన గుండెల్లోన విముక్తు కోరుతూ విసిరిన బతుకుకు ఆ యూనివర్సిటీ మైదానాలే ఆ కథన రంగమున కాలు దువ్వినరు, ఆ గునుగు పువ్వు నవ్వుల్లారా మోదుగు పువ్వుల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, నింగిల పూసిన సింగిడి మీరై ఆ నేలకు రాలిన వెన్నెల మడుగై అయ్యో వాకిట తల తల ముగ్గులు మీరై మా పక్కల బిడ్డలు మీరైనా ఆ లేక దూడల పరుగులు మీరై ఆట పాటల దరుగులు మీరై సేను సెలకల సేద్యం మీరై తెలంగాణకై నాదంలోన తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, ఆకాశగంగా పాలధారలే ఆ పసిడి రాసుల పంట కాల్వలే ఆ కరువుతో కడుపు పెంచిన పల్లెకు ఆ కంచములోన మెతుకులు మీరై మా నాగలు కర్రు వాడే మీరై మాలో నెత్తురు వేడి మీరై ఉద్యమాడుగులు వడివెడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా, తెలంగాణలో కంటి చమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు జిమ్మినారా, నీ నెత్తుటి చాలల విత్తన వేస్తాం కత్తుల మీద కవాలు చేస్తాం తేలిగోడలను బద్దలు కొడతాం భూతల్లి చెర విముక్తి చేసి గుండెల్లో మీ గుడులే కడుతాము, మా తెలంగాణలో గడప గడప ఆరతి పడతాము, మా తెలంగాణలో గడప గడప ఆరతి పడతాము, మా తెలంగాణలో గడప గడప ఆరతి పడతాము, మా తెలంగాణలో గడప గడప ఆరతి పడతాము. వావ్, చాలా బాగుందండి. సో ఎక్కువ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అవే సాంగ్స్ ఎక్కువ వస్తాయా మీకు? అవును. సో మన తెలంగాణకు సంబంధించి స్పెషల్ అంటే బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మకు సంబంధించిన పాట పాడతారు. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్త రాదు ఉయ్యాల,
ఉయ్యాలో ఒక్కరికిచ్చిర్రు ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న గోడాయ ఉయ్యాల ఎట్ల దశల్ల ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాల ఏరుకు ఎంకల్లు ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాల ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాల తలుపుల తాళాలు ఉయ్యాలో ఎండియ శీలాలు ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామల శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాల చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముక్కుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముక్కుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుకబావా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన పగడి బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుకమురితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చాలా బాగుంది. సో ఇంకా ఎట్లాంటి పాటలు వింటుంటారు? రీసెంట్ టైమ్స్లో ఎట్లాంటి పాటలు అంటే బాగా ఇష్టం మీకు? మేడం నేను ఎక్కువగా ఉద్యమం పాటలే వింటాను. ఓకే. సో మన తెలంగాణను తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఆయనకు అంకితం చేసే ఏదైనా పాట పాడతారా? తప్పకుండా మేడం. తెలంగాణ పల్లెలల్ల గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా కేసీఆర్ గులాబీ జెండా కేసీఆర్ గులాబీ జెండా కేసీఆర్ తెలంగాణ పల్లెలల్ల గులాబీ జెండా అది గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా బాగుందండి. ఎవరు రాశారు పాట? ఈ పాట మేడం గంగా రాసింది. గంగా. సో ఇంకా నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు సినిమా పాటలు అవి వింటూ ఉంటారా? వింటూ ఉంటాను సినిమా పాటలు. సో ఓన్లీ ఇవేనా, అవి కూడా పాడతారా? ఇవే పాడతా ఎక్కువ. ఓన్లీ ఇవే. సో ఎక్కువ ఈ పాటలే ఇష్టం అనమాట. సో జానపద గేయాలు కూడా వచ్చా మీకు? వచ్చు కొన్ని.
ఒక లైన్ ఏదైనా పాడతారా? పండుగలెనుక పండుగలొచ్చే పట్టు సీరమామో కొని పట్టుకురా మామా ఆడదాన్నిగా అడుగుతుంటిని ఆలకించు మామో నా మామ చందమామ పండుగలెనక పండుగలొచ్చే పట్టు సీరమామో కొని పట్టుకురా మామా పక్క ఇంటి పాప కామగడు చాలా మంచివాడు ఎన్నెన్నో తెచ్చినాడు పక్క ఇంటి పాప కామగడు చాలా మంచివాడు ఎన్నెన్నో తెచ్చినాడు పండుగలెనక పండుగలొచ్చే పట్టు సీరమామో కొని పట్టుకురా మామా ఆడదాన్నిగా అడుగుతుంటిని ఆలకించు మామో నా మామ చందమామ పండుగలెనక ఆలకించు మామో నా మామ చందమామ ఆడదాన్నిగా అడుగుతుంటిని ఆలకించు మామో నా మామ చందమామ. బాగుందండి. ఇప్పటివరకు ఎన్ని స్టేజ్ షోస్ చేసి ఉంటారు? చాలా చేశాను మేడం. చాలా. సో తరచూ ఏదైనా పాట పాడించుకునే వాళ్ళ మీతో పదే పదే అదే పాట ఏదైనా ఉందా అట్లాంటిది? పాడించుకునేవారు మేడం. ఏ పాట? పొంగ పొంగ పూలవనము రంగరంగ కూడ జనము రాలిన మోదుగు పువ్వుల గురుతులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ గురుతులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ పొంగ పొంగ పూలవనము రంగరంగ కూడ జనము రాలిన మోదుగు పువ్వుల గురుతులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ గురుతులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ కడుపు నిండా సిరులు పండిన కాల కడుపు తడక్కలెళ్ళిన వలస బాలన తీరుతోటి కలత చెందిన బిడ్డలోయమ్మో కాలేటి నాయ కలత చెందిన బిడ్డలోయమ్మో కాలేటి నాయ పొంగ పొంగ పూలవనము రంగరంగ కూడ జనం రాలిన మోదుగు పువ్వుల గుర్తులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ మా గుండెలలో దాసుకుందుమో కాలేటి నాయ పొంగ పొంగ పూలవనము రంగరంగ కూడ జనం రాలిన మోదుగు పువ్వుల గుర్తులెట్లా మరిచిపోదుమో కాలేటి నా 69లోనే ఆంధ్ర పెత్తన వద్దు మాకని ఎగ్గిరవ్వాలై మండిన విద్యార్థి వీరులోయమ్మో కాలేటి నాయ విప్లవాలన తీరులోయమ్మో కాలేటి నాయ పొంగ పొంగ కూడ జనము రంగరంగ కూడ జనం రాలిన మోదుగు పువ్వుల గుర్తులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ గుర్తులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ పొంగ పొంగ పూలవనము రంగరంగ కూడ జనం రాలిన మోదుగు పువ్వుల గుర్తులెట్లా మరిచిపోదుమో కాలేటి నాయ. బాగుందండి. నైస్. సో ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు మీకు ఇష్టమైన పాటలు ఒక రెండు పాడతారా ఏమైనా? మాకు ఇష్టమైన నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా ఆశల రూపానివి కావాలిరా నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా ఎందరో మహనీయుల మదిల దలువరా వారందించిన స్ఫూర్తితో ముందు నడవరా నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా గుడి గోపురాల కన్న బడి కావాలని చెప్పి అనగారిన ప్రజల కొరకు పాఠశాల నిర్మించి హక్కుల పోరాటాలకు దిక్కై నిలచిండు మన జాతి వేగు చుక్కరా జ్యోతిరావు పూలరా నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా
స్టూడియోకి వచ్చి ఉద్యమం సంబంధించి ఇంత మంచి పాటలు వినిపించినందుకు ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది వాటి తెలంగాణ కార్యక్రమం. మరో వారం మరో గెస్ట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.